ఇప్పుడు చచ్చిన చేపకైనా కనీసం 100 రూపాయలు అనుకుంటారు. నువ్వు చస్తే ఎవరు కొంటారు? రూపాయి కొంటారా, 5 రూపాయలు కొంటారా, 10 రూపాయలు కొంటారా అని విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇది మన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. కానీ ఇందులో ఒక నిగూఢమైన అర్థం ఉంది. మనిషి చనిపోతే శవాన్ని ఎందుకు కొనరు, ఎందుకు అమ్మరు అంటే మనిషి శరీరం అనేది పార్థివ దేహం అంటారు. ఇది చాలా పవిత్రమైంది అని తెలియచెప్పడం కోసం దీన్ని ఎవరు అమ్మరు, ఎవరు కొనరు. అంతేగాని మనిషికి విలువ లేదు, చస్తే పక్కన పారేస్తారు అని కాదు. కొన్ని బేసిక్ విలువలు అనేవి మర్చిపోయి మనం మాట్లాడకూడదు. మనిషి సేవాన్ని ఎవరు అమ్మరు, కొనరు. ఎందుకంటే మనిషి తెలివి కలిగినటువంటి జీవి, ఇంటలెక్చువల్ యానిమల్ కాబట్టి మనిషి శవాన్ని కొనరు, అమ్మరు. అంతే తప్పితే చేప చచ్చిపోతే అమ్ముతారు, లేకపోతే వేరే జంతువు చచ్చిపోతే అమ్ముతారు, నువ్వు చచ్చిపోతే ఎవరు కొనరు, ఎందుకు పనికిరావు కాదు. మనిషి శరీరం పనికిరాంతి కాదు. అందుకే పార్థివ దేహం అంటారు, భౌతిక కాయం అంటారు, శవం అనరు. సో కొన్ని విషయాలు సరే మనం కామెడీగా చేసుకోవచ్చులే, కానీ కొన్ని విషయాలు మరీ అంత డీప్గా అంత ఎగతాళిగా మాత్రం చేయకూడదు. మీరేమంటారు? కామెంట్ చేయండి ఒకసారి.